పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని ఎస్వీకేపీ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవం హైదరాబాద్ వేదికగా ఘనంగా జరిగింది. కళాశాల యాజమాన్యం ఆహ్వానంతో పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కాలపు మధురానుభూతులను నెమరవేసుకుని సరదాగా గడిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని ఎస్వీకేపీ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్ ఆదర్శ్ నగర్ బిర్లా సైన్స్ ఆడిటోరియంలో నిర్వహించారు. కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కళాశాలలో చదివిన వివిధ బ్యాచ్ల విద్యార్థులు ఈ సందర్భంగా కలిశారు. 50 ఏళ్ల తర్వాత సుమారు 300 మంది విద్యార్థులు ఒకే చోట కలవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి చదువు చెప్పిన అధ్యాపకులను కళాశాల కార్యదర్శిని ఘనంగా సన్మానించి కానుకలు అందించారు. వారంతా సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. చాలా కాలం తర్వాత స్నేహితులంతా ఒక చోట కలవడం జీవితంలో మర్చిపోలేమని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న తాము కళాశాల అభివృద్ధి, పేద విద్యార్థుల ఆర్థిక సహాయం కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామంలో ఉన్న ఎస్వీకేపీ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మీయ సమావేశం అనేది ఈ రోజు హైదరాబాద్ లో పెట్టారు. దానికి చాలా మంది హాజరయ్యారు. చాలా ఘనంగా అత్యద్భుతంగా జరిగింది. ఇది ఎంతో మా గర్వకారణం. ఆ రోజు ఈ కాలేజీని అక్కడ రూరల్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా పెద్దలు ఎంతో దూరదృష్టితో ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు భావితరాలకి మంచి విద్యను అందించాలనేటువంటి సదుద్దేశంతో అందించడం జరిగింది. ఎస్వీకేపీ కాలేజీ అనేది బాగా రూరల్ ఏరియా. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎటువంటి డిగ్రీ కాలేజీ లేదు. అప్పట్లో 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ యూజీసీ రికగ్నైజ్ చేసి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ పెట్టారు 1987లో. అలాగే ఎంసీఏ ఎఫిలియేటెడ్ కాలేజెస్ లో ఫస్ట్ ఎంసీఏ కాలేజీ మా ఎస్వీకేపీ కాలేజీ 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు అన్ని కంట్రీస్ లోనూ ఉన్నారు. అటువంటి కాలేజీలో మేము చదువుతూ ఇప్పుడు ఆ కాలేజీలో నేను లెక్చరర్ గా చేస్తాను. ఇంకా గర్వంగా ఫీల్ అవుతుంది. 1974లో పెనుగొండలో తమ తండ్రి డాక్టర్ కెఎస్ రాజు కళాశాల స్థాపించి విశేష సేవలందించారని ఆయన కుమారుడు కళాశాల కార్యదర్శి డాక్టర్ కె రామచంద్రరాజు తెలిపారు. కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులను అభినందించేందుకు, వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఈ సమ్మేళనం నిర్వహించినట్లు చెప్పారు. ఎస్వీకేపీ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అలాగే ఎస్వీకేపీ పితాని వెంకన్న జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 కళాశాలలు వెలుగొండ అనే చిన్న గ్రామంలో విద్యా విప్లవం తీసుకొచ్చిన కళాశాల. SVKP and Dr. K.S. Raj Arts and Science College, Autonomous Pelgonda, achieved a lot of activities during all these years. So recently our college conferred by UGC as Autonomous Status College. Our college has successfully completed 50 years of academic excellence in higher education. So during this year we are going to conduct the Golden Jubilee celebrations.